అమెరికా ప్రభుత్వంలో ముఖ్యంగా ట్రంప్ జమానాలో మన భారతీయులకు ప్రాధాన్యం పెరుగుతోంది. కానీ ఒక్క విషయం గమనించారా? భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామికి చివరి క్షణంలో కీలక పదవి దక్కలేదు. దీనికి కారణం ఏంటి? రామస్వామి గవర్నర్ రేస్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ అమెరికాలో ఏం జరిగిందనే అంశం మీద పొలిటికో అనే పత్రిక ఒక ఆసక్తికరమైన కథనం రాసింది. ప్రభుత్వ సమర్థతను పెంచే విభాగం DOGE అనే సలహా మండలికి వివేక్ రామస్వామి సహాధ్యక్షుడిగా ఎంపిక కావడం ఖరారైంది. రామస్వామికి ఈ పదవి దక్కకపోవడానికి ఇలాన్ మస్క్ ప్రధాన కారణమని ఆ పత్రిక చెబుతోంది. ట్రంప్ సర్కారులో ఇలాన్ మస్క్ది అత్యంత కీలకమైన పాత్ర. మస్క్ ఎంత చెబితే అంత, మస్క్ ఏం చెబితే ట్రంప్ అదే వింటారు. రామస్వామి విషయంలో కూడా అదే జరిగింది. ఈ పదవికి అమెరికన్ ఇండియన్ వద్దు అంటూ మస్క్ చెప్పారు. చివరికి అదే జరిగింది. ఇంతకు వివేక్ రామస్వామి చేసిన తప్పేంటి? ఆయన డిసెంబర్ 26 నాడు ఒక ట్వీట్ చేశారు. అమెరికన్ కంపెనీలు విదేశీ ఇంజనీర్లను ఎంపిక చేసుకుంటున్నాయంటే దాని అర్థం అమెరికన్ ప్రజలకు IQ లెవెల్స్ తక్కువ ఉన్నాయని కాదు. ఇందుకు కారణం C అనే పదం. C అంటే కల్చర్ అని అర్థమని ఆయన వివరించారు. అమెరికన్ సమాజంలో చదువుకు ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరని రామస్వామి ఆ ట్వీట్లో చెప్పారు. విదేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ పేరెంట్స్, అమెరికాలో స్థానిక పేరెంట్స్ తమ పిల్లల చదువుకు ఇస్తున్న ప్రయారిటీకి చాలా తేడా ఉందని ఆయన చెప్పారు. మనం మేల్కొనకపోతే చైనా ఆధిక్యం చూపిస్తుందని రామస్వామి నాటి ట్వీట్లో కరాఖండిగా చెప్పారు. రామస్వామి ఈ ట్వీట్ చేయడం ట్రంప్ సన్నిహితులకు ఏమాత్రం నచ్చలేదు. అమెరికన్ కల్చర్ను ఇంతగా విమర్శిస్తాడా అంటూ మనోడిపై రగిలిపోయారు. ఒక విదేశీయుడు మన సంస్కృతిని వేలెత్తి చూపుతాడా అని ఆగ్రహంతో ఊగిపోయారు. మీడియాకు ఎక్కడా చెప్పకున్నా ఆయనపై రిపబ్లికన్ పార్టీలో వ్యతిరేకత పెరిగింది. అసలే విదేశీయులు తమ ఉద్యోగాలను తన్నుకుపోతున్నారంటూ అమెరికన్లు ఆక్రోశంతో ఉన్నారు. కానీ కంపెనీలు మాత్రం ప్రతిభకే పట్టం కడుతున్నాయి. ఈ గొడవలోకి మస్క్ ఎంటర్ అయ్యారు. ఇంకేముంది, మస్క్ మాట ట్రంప్ విన్నారు. DOGE పదవికి వివేక్ రామస్వామిని ఎంపిక చేయలేదు. వివేక్ రామస్వామి చెప్పింది నిజమే అయినా రిపబ్లికన్లను హట్ చేసింది. అందుకే మనోడికి అక్కడ షాక్ తగిలింది. ఇప్పుడు మనం అయ్యో పాపం రామస్వామి అనుకోవాల్సిందే. The Iowa caucus at 17. భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామికి చివరి క్షణంలో కీలక పదవి దక్కలేదు. ముందు నుంచి కూడా కొన్ని కీలక పదవుల్లో అతని పేరు కన్సిడర్ చేశారు. కానీ లాస్ట్ మినిట్లో మాత్రం వివేక్ రామస్వామిని కన్సిడర్ చేయలేదు. అసలు ఇంతకీ వివేక్ రామస్వామి చేసిన తప్పేంటి? ఆయన డిసెంబర్ 26 నాడు ఒక ట్వీట్ చేశారు. అమెరికన్ కంపెనీలు విదేశీ ఇంజనీర్లను ఎంపిక చేసుకుంటున్నాయంటే దాని అర్థం అమెరికన్ ప్రజలకు IQ లెవెల్స్ తక్కువ ఉన్నాయని కాదు. ఇందుకు కారణం C అనే పదం. C అంటే కల్చర్ అని అర్థమని ఆయన వివరించారు. అమెరికన్ సమాజంలో చదువుకు ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరని రామస్వామి ఆ ట్వీట్లో చెప్పారు. విదేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ పేరెంట్స్, అమెరికాలో ఉన్న స్థానిక పేరెంట్స్ తమ పిల్లల చదువుకి ఇస్తున్న ప్రయారిటీకి చాలా తేడా ఉందని ఆయన చెప్పారు. మనం మేల్కొనకపోతే చైనా ఆధిక్యం చూపిస్తుందని రామస్వామి నాటి ట్వీట్లో కరాఖండిగా చెప్పారు. ఈ ట్వీటే అప్పుడు ఇప్పుడు కూడా చర్చనీయాంశమైంది. ఆయనకు పదవి రాకుండా ఉండడానికి కారణమైంది.